ఇక్కడైతే చాలా మంది లేడీస్ ఉన్నారు. మరి ఏంటిదో అడుగుదాం. అమ్మ ఎందుకొచ్చారు? ఏంటి మీ సమస్య ఏంటి? మా సమస్య ఏమో డబుల్ బెడ్రూమ్ కోసం వచ్చినామమ్మా. డబుల్ బెడ్రూమ్ కోసం వచ్చినా మాకు ఇల్లు లేదు, నాకు మొగుడు లేదు, మా పిల్లలు చిన్న పెద్దగా అయిపోయినారు, పెళ్లికి అయిపోయినారు, పెళ్లి అయితే లేదు, ఇంటికి కిరాయి కట్టి కట్టి చచ్చిపోతున్నాం. ఇల్లు కిరాయికి దొరుకుతలేదు మాకు. కిరాయి ఇంట్లో వేరే జాగా పోదామంటే బాగా 5,000 ఒక్క రూమ్ కి 5,000, 6,000, 10,000 అంటే ఎక్కడికి వెళ్ళి కడతాము? కష్టం చేసి మనం బతుకుంటాము. 10,000, 5,000 కిరాయి కట్టాలంటే ఎక్కడికి వెళ్ళి కడతాము? ఎక్కడి నుంచి వచ్చిండ్రు అమ్మా? ఇంత మంది ఉన్నారు. ఆఫీస్పేట్ నుంచి ఎంత మంది వచ్చారు మొత్తం? 50 మంది వచ్చారు. మీరందరూ అప్లై చేసిండ్రా? మరి ప్రజాహస్తం అని చెప్పి అప్పుడు ఒకటి పెట్టిండు, అప్పుడు అప్లై చేసిండ్రా? 5 సార్ ఇచ్చినామమ్మ. ఇక్కడ సీఎం ఆఫీసర్ ఇక్కడ ఇచ్చినాము. సీఎం సార్ ఇస్తే మంచిది ఉంటది. మేము సొంతం ఇల్లు ఇంకైనా వెళ్ళిపోతాం. ఈ నెలలో తొందరగా ఇస్తేనే బాగుంటది అని మేము చూస్తున్నాం. రెంట్ కట్టడానికి మాకు చాలా ఇప్పుడు ఈయన నమ్మకం ఉన్నది. ఈయన ఇస్తాడో ఇయ్యడో తెలియదు. మరి తిరిగి తిరిగి మా కాలు పోతుంది. ఇంక్వైరీ అయింది అయింది కానీ ఇంకా రాలేదు. ఫోన్లు వస్తాయని రాలేదు. ఇంకా ఫోన్లు రాలేదు. డీడీ ఏమైనా కట్టిండ్రా అమ్మ మీరు? మేమేం కట్టలేదు, డీడీ ఏం కట్టలేదు. ఎంక్వైరీ అయింది కానీ వస్తుందేమో మేము ఆలోచిస్తున్నాం కానీ ఇంతవరకు రాలేదమ్మా. మేము కిరాయి కట్టి కట్టి తిరుగుతున్నాం. ఇక్కడ మస్తు సార్ తిరిగినాం. ఇంటి కిరాయి కట్టడానికి మాకు చేత అయితే లేదు, నాకు మొగుడు లేదు, పిల్లలు చిన్నదాకే పెద్దగా. అమ్మ గరీబ్ వాళ్ళం ఉన్నాము. ఇల్లు దొరికితే మేము ఉంటాం కదా. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఫీజులు కట్టాలనా, రెంట్ కట్టాలా, తినాలా, ఏం చెయ్యాలమ్మా? ఇల్లు దొరికితే మేము కొంచెం మంచిగా ఉంటాం కదా. 4 పిల్లలు ఉన్నారు. రెంట్ కట్టలేము, చదివించుకోలేము. బాగా బాధలు ఉన్నారమ్మా. గరీబ్ మనుషులము. ఇల్లు ఇస్తే బాగుంటది కదమ్మా. ఇల్లు ఇస్తే గ్యాస్ పెరిగిందంటే గ్యాస్ 500కే ఇస్తున్నాం అని చెప్పారు కదా. మాకు ఇప్పటి వరకు రాలేదు. ఇప్పటి వరకు మేము తీసుకున్నాం. ఇప్పటి వరకు తీసుకుంటే కూడా అంతే పైసలు, ₹1 కూడా రిటర్న్ ఇస్తలేరు. అంటే అకౌంట్ లో పడతాయి సబ్సిడీ కింద అని చెప్పి రాలేదు అంటున్నారు వాళ్ళకి. మరి 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ అని చెప్పారు కదా, అది వచ్చిందా? 100 గ్యాస్ ఏం ₹1 అండ్ల రాలేదు. బ్యాంకులో ఒట్టిగా చెప్తున్నారు కానీ ఏం చేస్తలేరు మేడం. ఏం చేస్తలేరు. ఎందుకు మాకు ఆదుకోవాలి ఇల్లు? ఎందుకంటే మేము 2016 నుంచి డబుల్ బెడ్రూమ్ కి అప్లై చేసిన మేము ఇప్పటి వరకు ఏం కాలేదు. ఆ గవర్నమెంట్ ఉండే, ఇప్పుడు ఈ గవర్నమెంట్ అయితే మన తెలంగాణ వచ్చింది మనకు. ఇంకా కాంగ్రెస్ మన రేవంత్ అన్న మంచివారు అని అంటారు. ఇప్పుడు మాకు ఎట్లన్నా రావాలి అని ఆశ ఉంది. అంతే. మా పనులు కావాలా, మాకు మద్దతు చెయ్యాలా ఆయన, అంతే. ఇంకా జాగా ఉంటే కూడా సార్ మేము జొప్పుడు వేసుకుని ఉంటాం అంతే. అంతే అమ్మా. అమ్మ మీకు మరి అన్ని వస్తున్నాయా? మరి పెన్షన్ గానీ లేకపోతే ఏమైనా ఉంటాయి? పింఛన్ వస్తుంది. कुछ नहीं, खाली राशन कार्ड छोड़ कर कुछ नहीं हमारे। అప్లై చేయలేదా అమ్మ మరి మీరు? कितने की बार दे रहे, 8 साल से फिर रहे हम लोग, मगर कुछ भी नहीं दिए अब तक, मिला नहीं। దాకా ఏం ఇవ్వలేదు, ఏం చెయ్యలేదు మీకు? 1090 प्रेसिडेंट, मैं सब लेडीज को मैं लेके आई हूँ। मेरा नाम सबाना अंजुम। मैं चाहती हूँ कि सीएम साहब मेहरबानी करके, इतने लोगों का इंक्वायरी हो चुका है, जरा बड़ी मेहरबानी होगी, ये लोग को घर दे दीजिए। बहुत अच्छा, हमारे को दिए है भाई, हम झूठ नहीं बोलते, हमारे को आया। और ये लोगों को नहीं आया ना, ये लोगों को, ये सब साथी वालों को भी होना करके मैं सीएम साहब से रिक्वेस्ट कर रही हूँ, जरा ये लोग को घर दिला दीजिए, बहुत मेहरबानी होगी। पूरे जेंट्स लोग आके, అది కాదమ్మా, లోపల ఇప్పుడు మీరు అందరు వినతి పత్రాలు ఇచ్చారా? మరి ఇచ్చినాం. 2-3 సార్లు ఇచ్చినామమ్మా మేము. ఎన్నోసారి ఇది రావడం? మీరు 3 సార్లు ఇచ్చినామమ్మా. 3 సార్లు వచ్చే ప్రతిసారి ఏమంటున్నారు మరి ఇక్కడ? ఇస్తామమ్మా అంటున్నారు, ఏం చెప్తలేరు. ఇస్తేనన్నా మాకు మంచిది కదా మేడం. తిరిగి సాలైపోతుంది. పని ఇడ్సబెట్టి, పిల్లలకి ఇంటికాడ ఇడ్సబెట్టి, బాధలు పడి, అన్నం లేదు ఏం లేదు, వచ్చి ఇక్కడ నిలబడాలా, ఇంటికి పోమంటున్నారు. మళ్ళీ ఎట్లా చేయాలి మేడం? మాకు ఇంత ఇల్లన్నా దొరికితే బాగుంటుంది. సైన్ చేస్తుండ్రు, పేపర్లు తీసుకుంటుండ్రు, తర్వాత నమ్మని చెప్తుండ్రు. ఇప్పటికి 4వ సారి అయితే మేము రాబట్టి పెన్షన్లకు అప్లై చేస్తున్నాం, ఇండ్లకు అప్లై చేస్తున్నాం, కరెంటుకి, గ్యాస్ కి, అన్నిటికీ అప్లై చేస్తున్నాం. కాదు ఏది ఇవ్వట్లేదు మాకు, అసలు ఏది ఇవ్వట్లేదు. అసలు ప్రజాపాలన మీ సమస్యలు మేము తీరుస్తున్నాం అని అయితే రేవంత్ రెడ్డి పెద్దగా అంటున్నాడు. మరి ఆ మాటలు అవ్వట్లేదు అంటారా? అవ్వట్లేదు మేడం, ఒక్కటి కూడా అవ్వట్లేదు మేడం. మాకు ఇంతవరకు మాకు ఏది అవ్వట్లేదు మేడం. మాకు అన్నిటికీ 3-4 సార్లు మేము పనులు వదిలేసి, డ్యూటీలు వదిలేసుకొని, మా పిల్లల్ని వదిలేసుకొని ఇంట్లో, అసలు ఆ బిస్పెట్ లో రెంట్ ఎలా ఉన్నాయంటే ఒక్కొక్క ఇంటికి 10,000, 15,000 రెంట్లు ఉన్నాయి. అసలు కట్టుకోలేకపోతున్నాం మేము. అసలు మాకు ఇండ్లు, గ్యాస్
ఇదొకటి మాకు పెన్షన్లు ఇస్తే మాత్రం చాలా ఒంటరి మహిళలు కూడా చాలా మంది ఉన్నారు మేడం. భర్త చనిపోయిన వాళ్ళు ఒంటరి మహిళలు పెన్షన్లు కూడా రావట్లేదు మేడం. అసలు అప్లై చేసిండ్రా మరి ప్రజా మేడం 3 సార్లు 4 సార్లు అయింది మేడం అప్లై చేయబట్టి, కానీ పెన్షన్లు లేవు, ఏ దానికి రెస్పాన్స్ లేదు మేడం. ఇప్పుడు మరి ఏమనుకోవాలి? ఇప్పటిదాకా రెస్పాండ్ లేదంటే ఇది మీరు రావడం 4th టైం అంటున్నారు, స్టిల్ ఇప్పటికీ వీళ్ళు పట్టించుకోలేదు. మరి ఎట్లా చూడాలి మనం? ఇంతకు ముందు అయితే ఎలక్షన్లు వెళ్ళినప్పుడైతే చెప్పారు, ఇంతవరకు మాత్రం ఏ పనులు కావట్లేదు. మరి ఎలక్షన్స్ వరకే ఈ మాటలు అంటారా మరి? అంతే మేడం, రేవంత్ రెడ్డి మాటలు మాత్రమే ఇవి, కానీ పనులు మాత్రం అవ్వట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఎలక్షన్స్ మూమెంట్ లో మీ దగ్గరకు వచ్చి అమ్మ మా కోట్లు వేయమని అడిగారు మేడం. అప్పుడు కాలు మొక్కిండ్రు ఓట్లు వేయండి అని, ఓట్లు వేయండి మీకు ఇల్లు ఇస్తాము, మీకు అది చేస్తాము, డ్యూటీలు ఇస్తాము అన్ని చెప్పిండ్రు మేడం. డ్యూటీలు లేదు, ఏమి లేదు, మంది చిప్పలు కడిగి బతుకుతున్నాము, పిల్లల ఫీజులు కట్టాలా, మేము తినాలా, రెంట్ కట్టాలా, ఏం చెయ్యాలా మేడం? అప్పుడేమో కాలు మొక్కిండ్రు, ఇప్పుడేమో మిమ్మల్ని అప్పుడు అట్లా కాలు మొక్కిండ్రు, ఓటు మాకు వేయండి అమ్మా, మేము గెలిపియండి అమ్మా, మీకు ఇల్లు ఇస్తామని. ఏది లేదు మేడం ఇప్పటి వరకు. తిరిగి తిరిగి సాలైపోతుంది. ఈ స్కూల్లో ఫీజు కట్టకుండా పిల్లలకి ఇల్లు పంపించేసిండ్రు, ఇంటికి పంపించేసిండ్రు ఇంట్లోకి. ఇప్పుడు ఇంట్లో కూర్చుండబెట్టి ఇక్కడ వచ్చినాము, ఇల్లు కోసం అని వచ్చినాము. అది లేదు, ఇది లేదు. గ్యాస్ 900 మేడం. మేము తింటామా, బతుకుతామా, చచ్చిపోతామా? సో ఇది పరిస్థితి అని అంటారు, అంతేనా మేడం మాది. సో ఇది పరిస్థితి. ఏంటిదని అంటే వీళ్ళందరూ మాత్రం మియాపూర్ దగ్గర నుంచి వచ్చాము మేము, ఇప్పటిదాకా మేము రావడం 4వసారి, కానీ ఇప్పటికీ కూడా ఇక్కడ అయితే జస్ట్ రాస్తున్నారు సరే అని చెప్పి పంపించేస్తున్నారు, కానీ మాకంటూ ఏదో ఒకటి దొరకట్లేదు. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో మేము తిరుగుతున్నాం అమ్మ, మాకైతే న్యాయం జరగట్లేదు. పెన్షన్ల కోసం కూడా మేము ఒంటరి మహిళలు చాలా మంది ఉన్నాం, ఆ పెన్షన్ల కోసం కూడా మేము అయితే చేస్తున్నాము, కానీ ఇప్పటికీ న్యాయం జరగలేదని దాదాపు ఇక్కడికైతే 20-25 మంది 30 మంది వరకు వాళ్ళు వచ్చారు. 50 మంది వచ్చారంట, 50 మంది కూడా వచ్చి వాళ్ళు మాట్లాడడం జరిగింది. మరి కనీసం ఇప్పుడైనా సరే గానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇచ్చిన హామీల ప్రకారం, మీరు ఇచ్చిన మాటల ప్రకారం కనీసం ఇప్పటికైనా రెస్పాండ్ అవ్వండి, రెస్పాండ్ అయ్యి వీళ్ళకి న్యాయం చేయాలి. కాబట్టి ఆ న్యాయం ఏదైతే ఉంటుందో వాళ్ళకైతే న్యాయం చేయండి. ఎంక్వైరీ అయితే అయ్యింది, కానీ ఇప్పటిదాకా మళ్ళీ పేర్లు లిస్ట్ లో రాలేదు, లేకపోతే డిడి అనేది మేము కట్టలేదమ్మా అని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు. మరి ఏదైతే ఉందో మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిది చూసుకొని కాస్త వెరిఫై చేసి వాళ్ళకు కూడా ఇచ్చేయండి అని చెప్పి. మా దగ్గర పేపర్ కూడా ఉంది దాన్ని, అంటే ఆన్లైన్ లో మీ పేరు వచ్చిందమ్మా అని చెప్పి. పేరు వచ్చింది, అన్ని వచ్చింది. మా పేరు మీద ఇంకా మాకు ఇల్లు ఇస్తలేరు. ఉంది మేము చూసుకున్నాం అది కూడా. సో ఇది పరిస్థితి. ఒక్కసారి అయితే రేవంత్ రెడ్డి గారు కాస్త చూడండి. మరి మహిళలు అంటున్నారు, మరి మహిళలని ఇంత ఇబ్బంది పెడితే ఎలా అని మాత్రం ఫస్ట్ మీరే క్వశ్చన్ చేసుకోండి. ఎందుకంటే మహిళలకు కూడా మీరు ఒక ప్రాధాన్యత ఇచ్చానన్నారు, పెద్ద పీట వేసిన అన్నారు, కానీ ఏం చేశారు మీరు మహిళలకి అనేది ఇప్పుడు ఇంతమంది మహిళలు అయితే క్వశ్చన్ చేస్తున్నారు. మరి ఈ మహిళలకి మీరు ఏం ఆన్సర్ ఇస్తారో వాళ్ళకి మీరు మాటల్లో కాకుండా చేతలలో చూపిస్తే బాగుంటది.